నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నాగోల్ డివిజన్ ఆనందర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి దీనికి ఈ ఉత్సవానికి గౌతమ్ కానీ బాలేందర్ మరియు తూర్పాటి కృష్ణ, మేము మరియు మా రవి అందరూ కూడా ఇక్కడ స్థానికులు కూడా ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతులు కానీ ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు 1891లో అతను జన్మించి 1956లో ఆయన చనిపోవడం జరిగింది. అలా ఆయన చేసిన ఆయన ఉన్న కొద్ది కాలంలో 50 సంవత్సరాల చివరిలో ఆయన చేసిన సేవలు ఓన్లీ ఒక దళితులు అనేది ఒక తరమున ఎంత ఘోరంగా అవమానంగా ఉంచే వాళ్ళను అలాంటిది అంబేద్కర్ ఆయన కృషి వలన ఆయన ప్రాణ త్యాగానికి తెగించి ఆయన ఉద్యమాన్ని ఆయన జీవితానికి త్యాగం చేసి ఈ రోజు ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసే విధంగా చేసినట్టు సేవలు ఎన్నటికీ కూడా మరవనివి. అలాగా అంబేద్కర్ అంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, భారతదేశానికే ఒక దిక్కుచిగా నిలబడి ఆయన చేసిన సేవలు. మరియు ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీదనే ఈ భారతదేశం నడుస్తున్నది. ఈ భారతదేశానికి అన్ని వేళ అన్ని సెక్షన్లు కానీ అన్ని విధాలుగా కానీ న్యాయశాస్త్రము ఆయనకు న్యాయశాఖ మంత్రి కూడా చేసి ఆయన ఈ భారతదేశాన్ని ఒక దారిలో పెట్టే విధంగా చేసినటువంటి సేవకులు, ఆయన చేసిన ఉద్యమాలకు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఎన్నో ఉన్నాయి. ఆయన చెప్పుకుంటూ పోతుంటే మనకు ముందు తరం వాళ్ళకి ఇంకా కొన్ని వేల సంవత్సరాలు కూడా ఆయనది చిరస్థాయిగా నిలిచాలని మా కోరిక. మరి ఎప్పుడుకైనా ప్రతి ఒక్క దగ్గర కూడా అంబేద్కర్ ఉత్సవాలు, బాబు జీవన్ ఉత్సవాలకు కూడా చాలా ఘనంగా ప్రభుత్వం కూడా బాగా ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించనున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా పట్టించుకునే విధానాలు కూడా ఎప్పుడు కూడా చూసిన ఉన్నాయి, చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అంబేద్కర్ చేసే సేవలని ఎన్నిటి కూడా మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి రాబోయే కాలంలో ఈ ఆనందర్ చౌరస్తాలో ఒక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి మాకు చిరస్థాయిలో ఉంచాలని చెప్పేసి మా చిరకాల స్థాయి కోరిక ఉన్నది. ఆ విధంగా అందరం కూడా అందరి సహకారంతో చేయగలుగుతామని చెప్పి మనం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరూ కూడా అందరికీ